అరవిందపురం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ప్రతిరోజు తన ఆవులను పొలానికి తీసుకువెళ్తూ ఉండేవాడు. పొలం గట్టు దగ్గర ఉన్న కలుగులో ఒక వెలుక కొన్ని పిల్లలను పెట్టింది. ఆ ఎలుకలు పొలంలో గడ్డి మేస్తున్న ఒక ఆవును చూశాయి. అంత పెద్ద ఆవును చూసి అవి పరిగెత్తుకుని తన తల్లి దగ్గరికి వచ్చేశాయి. తల్లికి చెప్పాయి. అక్కడే ఉన్న మరొక ఎలుక నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది. అవును, చాలా పెద్దది అని పిల్లలు చెప్పాయి. అప్పుడు ఆ వెలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు చూసిన జంతువు శరీరం ఇంత పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకా పెద్దదిగా ఉంటుంది అని ఆ ఎలుక పిల్లలు జవాబిచ్చాయి. ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసి బయటికి వచ్చింది. పొట్ట పగిలి చచ్చిపోయింది. కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే తాహతకు మించి బడాయికి పోరాదు.